అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమాకాండం 1-13 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 13 అధ్యాయంలో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు, ఐగుప్తు నుండి ఇజ్రాయేలీల్ని ఎలా రక్షించాడు, వాళ్ళ బానిసత్వం నుండి ఇజ్రాయేలీలందరూ కూడా ఎలా బయటకు వచ్చారు, 9 తెగుళ్ళు, పస్కా పండగ, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఇజ్రాయేలీలకి, ఐగుప్తీలకి అందరికీ కూడా తన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, తన శక్తి, తన బలము, విగ్రహారాధన మీద దేవుడికున్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా ప్రజలకు నేర్పించుకుంటూ వస్తున్నాడు. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మనం 13వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమునైనను ఆ మార్గమునైనను వారిని నడిపింపలేదు. ఎంత దేవుడు వాళ్ళని రక్షించినా కానీ దేవుడు అన్ని తెగుళ్ళ ద్వారా తన బలాన్ని చూపించినప్పటికీ, కాపాడతాను అని వాళ్ళకి నిరూపించుకున్నప్పటికీ ఇంకా ఇజ్రాయేలీలు అలా ఆలోచిస్తున్నారు అంటే ఇజ్రాయేలీల మనస్తత్వం ఎంత అస్థిరంగా ఉంది. ఫరో ఉంటాడు కదా, వెళ్ళిపోమంటాడు మళ్ళీ వద్దంటాడు, వెళ్ళిపోమంటాడు మళ్ళీ వద్దంటాడు. సేమ్ ఫరోలాగే ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు, వాళ్ళ మనసు స్థిరంగా లేదు అనేది మనం గ్రహించాలి. ఇజ్రాయేలీల మనస్తత్వం ఎలా ఉంది, ఫరోలాగే ఇజ్రాయేలీలు ఉన్నారు అనే విషయాన్ని ఈ నిర్గమకాండం మొత్తం కూడా మనం చదువుకుంటాం. ఆ మనస్తత్వాన్ని దేవుడు తీసివేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా ప్రయత్నాలు చేశాడు, దానివల్ల ఇజ్రాయేలీలు ఎలా మారారు ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ చదువుకోబోయే ముందు మీ అందరికి గుర్తుండాల్సింది ఏంటంటే ఒకసారి మ్యాప్ చూడండి. ఇది మన ఇండియా, ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్తే ఇది ఇజ్రాయేలు, నేను ఆల్రెడీ మీకు చూపించా. ఇది దేవుడు వాగ్దానం చేస్తాను అన్న ప్రాంతం. ఐగుప్తు దేశం ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుండి ఇజ్రాయేలీలు మొదలయ్యారు. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవాలి, కానీ మధ్యలో ఇక్కడ ఫిలిస్తీన్ దేశం ఉంటుంది. ఐగుప్తు దేశం నుండి ఇలా దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీనా దేశం వెళ్ళాలి అంటే మధ్యలో ఈ ఫిలిస్తీన్లు, కనానీల దేశాలు ఉంటాయి అన్నమాట. ఎక్కడ వీళ్ళ విగ్రహారాధన ఆచారాలు, ఎక్కడ వీళ్ళ అలవాట్లు ఇజ్రాయేలీలకు అంటుతాయేమో, లేదా ఏదైనా యుద్ధం జరిగితే అసలు నేను వాళ్ళని గెలిపించడానికి ముందే అసలు యుద్ధం చేయడానికే భయపడి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, వీళ్ళ మనస్సుని మార్చాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆ దేశం వైపుగా నడిపించకుండా వాళ్ళని ఇటువైపు వెళ్ళమన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాప్ దగ్గరికి మళ్ళీ వద్దాం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. అంటే మ్యాప్లో చూడండి, ఇక్కడ నుంచి దేవుడు ఇటువైపుగా వెళ్ళమన్నాడు అనమాట. ఇటువైపు అనే కొండలు ఉంటాయి, ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఎలా వచ్చారంట, చాలా జనాభా వచ్చారు కదా, 10-15 లక్షల మంది. ఏదో యుద్ధానికి వెళ్ళే వాళ్ళలాగా, సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారో అంత యుద్ధం చేసే వాతావరణం అనేది అక్కడ కనబడింది. అట్లా వచ్చారు వాళ్ళు బయటికి, అంత జన సమూహం అని చెప్తున్నాడు దేవుడు. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. ఆల్రెడీ యోసేపు ఆదికాండంలో చివరిలో ప్రమాణం చేయించుకున్న సంగతి మనం చూసాం కదా. నేను ఇక్కడ చచ్చిపోయినప్పటికీ నా ఎముకలను ఇక్కడ పాతి పెట్టొద్దు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అక్కడే పాతి పెట్టండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా కనాను దేశంలో దేవుడు వాగ్దానం చేస్తానన్న దేశంలోనే పాతి పెట్టబడ్డారు కదా, నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి అని యోసేపు ఆల్రెడీ ప్రమాణం చేయించుకున్నాడు అని ఆదికాండంలో మనం చూసాం. మోషే ఇక్కడ ఇజ్రాయేలీలను నడిపించేటప్పుడు యోసేపు ఎముకలను కూడా తీసుకొచ్చాడు. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను. బతికున్నప్పుడు యోసేపు అలా చేశాడు. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యమునకు దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. మ్యాప్లో చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యారు వీళ్ళు. గోషను, రామసేసు ఆ ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇటు వెళ్లకుండా ఇటు వెనక్కి తిరిగి ఇక్కడ ఈ అరణ్యంలో ఇక్కడ ఏతాము దగ్గర ఆగారు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుడు ఒక దేవదూతను పెట్టాడు. ఆ దేవదూత ఎలా నడిపిస్తుందంట వీళ్ళని, పగలపూటేమో పైన మేఘస్తంభం లాగా ఉండి పనిచేస్తుందంట, అంటే ఎండ తగలనీయకుండా ప్రశాంతంగా వాళ్ళు నడిచేలాగా. రాత్రిపూటేమో అగ్నిస్తంభం లాగా, అంటే చలి ఉండకుండా వెలుతురు ఉండేలాగా ఆ దేవదూత పగలు మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి ఇజ్రాయేలీలు ముందుకు నడిపిస్తుందంట. దేవుడు వాళ్ళకు ముందుగా నడుచుచూ వచ్చాను అంటే దేవుడు వాళ్ళని అలా నడిపిస్తున్నాడు అని దాని అర్థం. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. ఇది ఇజ్రాయేలీల జర్నీ. వాళ్ళు వాగ్దాన దేశం వెళ్ళేంత వరకు కూడా దేవుడు వీటిని తొలగించలేదు, వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు అని దాని అర్థం. నిర్గమాకాండం 14వ అధ్యాయం.
మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. అంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అని దేవుడు వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. ఒకసారి మ్యాప్లో చూడండి, ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ ఆగారనమాట ఇజ్రాయేలీలు. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. ఫరో ఏమనుకుంటాడంట, దేవుడు నడిపించిన మార్గం చూసి ఇజ్రాయేలీలు ఇరుక్కుపోయారు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, వాళ్ళు ఎటెల్లాలో తెలియక దారి తప్పినట్టున్నారు, కాబట్టి ఇదే మంచి సమయం ఇజ్రాయేల్ అందరినీ మనం పట్టుకోవడానికి, వాళ్ళ యొక్క ఆస్తి మనం దోచుకోవడానికి, వాళ్ళని మరలా తిరిగి ఐగుప్తుకు తీసుకొచ్చి బానిసలుగా చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని ఫరో అనుకుంటాడంట. ఒకసారి మీరు గమనించండి, దేవుడు కూడా ఎందుకు ఈ మార్గం, కొండలు అరణ్యాలు ఉండే ఈ మార్గంలోనే నడిపించాలి, కొంచెం మంచిగా ఉండే మార్గంలో నడిపించవచ్చు కదా అంటే, దేవుడు తన లక్షణాలు, తను ఎంత బలవంతుడు, ఇజ్రాయేలీని ఎంతగా తను కాపాడతాడు, ఇజ్రాయేలీలు ఆయన పైన ఎంత నమ్మకం పెట్టుకుని ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు తరతరాలకు కూడా ఆయన ఇచ్చిన నిబంధన ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆయన మీద నమ్మకం రావాలి కదా కంప్లీట్గా. పత్తెగుళ్ళు వచ్చి ఐగుప్తులు మాత్రమే హింసింపబడి ఇజ్రాయేల్ అందరూ ఆనందంగానే ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి పూర్తిగా నమ్మకం రాల దేవుడి మీద. సో దేవుడి మీద వాళ్ళకి పూర్తిగా నమ్మకం రావడానికి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించేంత వరకు కూడా దేవుడు అనేక కార్యాలు కావాలని చేస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి దేవుడు వాళ్ళని అనేక రకాలుగా పరీక్షిస్తున్నాడు, ఆయన మీద నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి మ్యాప్లో మనం చూస్తే ఇజ్రాయేలీలు ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇలా వెళ్ళారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగారు. వీళ్ళు ఇక్కడ ఆగడం వల్ల, చుట్టూ కొండలు అరణ్యాలు ఉండడం వల్ల ఫరో ఏమనుకున్నాడు, వీళ్ళు చిక్కుబడిపోయారు, ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే కొండలు, అవి ఇవి మనం ఎంత స్లోగా ఫాస్ట్గా వెళ్ళినా వాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోలేరు అని ఫరో అనుకున్నాడు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. దేవుడు ఇజ్రాయేలీలకి ఇప్పుడు ఫరో సేనలను చూపించి దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క బలము, దేవుడి యొక్క తీర్పు అవన్నీ కూడా తెలియజేస్తాడు. ఆయన మహిమ పొందుకుంటాడంట ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ద్వారా. ఏంటా మహిమ, ఎట్లా పొందుకున్నాడు అది కూడా మనం చూద్దాం. నేను యెహోవానని ఐగుప్తీలందరూ తెలుసుకొందురనెను. ఆల్రెడీ పత్తెగుళ్ళకే వాళ్ళు తెలుసుకొని వెళ్ళిపోమన్నారు ఇజ్రాయేలీని. ఐగుప్తు దేశం నుండి వాళ్ళే తరిమేశారంట, త్వరగెళ్ళిపోండి అని. మరలా తెలుసుకుంటారు అంటే ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చి సుమారుగా 3 రోజులు అయిపోయింది ఇప్పటికి. ఈ 3 రోజుల్లో వాళ్ళు, అరే ఇంతకుముందు మనకి సేవకులు ఉండేవాళ్ళు కదా, అనవసరంగా వాళ్ళని పోనిచ్చామే, కొంచెం కష్టాలు పడినా కానీ మనం వాళ్ళని ఉంచుకోవాల్సిందే, ఇట్లా మరలా వాళ్ళు వెనక్కి తిరిగిపోయారు. ఇంకొకసారి వాళ్ళు ఆలోచనల్లో కూడా అలా ఊహించుకోకూడదు అన్న ఉద్దేశంతో దేవుడు యెహోవా ఎంత గొప్పవాడో వాళ్ళందరూ తెలుసుకోవాలని దేవుడు ఈ కార్యక్రమం చేస్తున్నాడంట. ఏంటది చూద్దాం. వారు అలాగే దిగిరి, ఇజ్రాయేలీలు దేవుడు ఏ మార్గంలో అయితే చెప్పాడో ఆ మార్గంలో వచ్చి అక్కడ నిలబడ్డారు. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేనలో నుండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. ముందే చెప్పాను కదా, ఆల్రెడీ పంపేసిన తర్వాత 3 రోజులు అయిపోయింది ఇప్పటికి. అరే అనవసరంగా పోనిచ్చామే, ఉంచుకుంటే బాగుండేదే, మనం సేవ చేయించుకుంటే బాగుండేదే, ఇంకా బానిసత్వంలో ఉంచుకుంటే బాగుండేదే, అట్లా వాళ్ళ హృదయాలు విరోధంగా తిప్పబడ్డాయంట. ఇక్కడ ఫరో ఏమంటున్నాడు చూడండి, పారిపోయిరని విన్నప్పుడు, వాళ్ళేం పారిపోలా, ఐగుప్తీలే గెంటేశారు, త్వరగా వెళ్ళిపోండి అని వాళ్ళ బంగారం, వాళ్ళ ఆస్తి కూడా ఇచ్చేసి పంపించేసినట్టు మనం చూసాం. వాళ్ళందరూ పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయారు అని ఫరో రియలైజ్ అయినప్పుడు అని దాని అర్థం. కానీ ఫరో ఆలోచనలు మాత్రం అలా ఉన్నాయి, వీళ్ళు పారిపోయారే అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు ఫరో. అంటే ఆ 10 తెగుళ్ళు చూసినప్పటికి కూడా 3 రోజుల్లో వీళ్ళ మనసు అనేది వెనక్కి తిరిగిపోయింది. ఎన్ని దేవుడు ఆశ్చర్య కార్యాలు చూసినా మళ్ళీ మనం లోకం వైపు వెనక్కి తిరిగిపోతాం కదా, అట్లాగనమాట. ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళ చేత పని చేయించుకున్నారు. సడన్గా వాళ్ళు వెళ్ళిపోయేసరికి వీళ్ళకి బాధ అనిపించి వాళ్ళు వెనకాల పడుతున్నారు. అంతటా ఫరో ఏం చేశాడంట, తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను, వాళ్ళ వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టాడు. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నింటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను, కొన్ని 100,000 మందిని అంట పెట్టుకుని పోయాడు అనమాట. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. వాళ్ళ వెనకాల ఇజ్రాయేలీకి వెళ్ళారు. ఇజ్రాయేలీలు అక్కడ ఆల్రెడీ చిక్కుకుపోయి ఉన్నారు కదా, ఎటు వెళ్ళలేక, అరణ్యం, కొండలు, దేవుడు సముద్రం ముందు ఆపాడు కదా వాళ్ళని. ఇజ్రాయేలీని దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడో ఇజ్రాయేలీకి ఇంకా అర్థం కాల. ఫరో ఏమో వాళ్ళు ఇరుక్కుపోయారు కదా అనుకుని వాళ్ళని తరుముతున్నాడు.
అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళిచుండిరి. బలిమి చేత అంటే దేవుడి బలం చేత. పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉన్నాయి కదా, వాళ్ళేమో హ్యాపీగా వెళ్తున్నారు, ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వెనకాలేమో ఈ ఫరో వస్తున్నాడు. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహరీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. దేవుడు ఎక్కడైతే ఇజ్రాయేల్ ఉంచాడో అక్కడికి ఈ ఫరో గుంపు కూడా వచ్చారు. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి, దేవుడు వాళ్ళ దేశంలో ఉన్నప్పుడే వీళ్ళ మీద కుక్క కూడా మొరక్కుండా ఐగుప్తీయులు హింసించాడు, ఇజ్రాయేలీని కాపాడాడు అన్న విషయం మర్చిపోయారు. వెంటనే మిక్కిలి భయపడి, అయ్య బాబోయ్ మళ్ళీ చంపేస్తాడేమో యుద్ధంలో అని భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయుల దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటయే మేలని చెప్పిరి. ఐగుప్తు దేశంలో దాసత్వంలోనే మేము ఉంటాము, ఇక్కడ చచ్చిపోవడం కంటే అదే బెటర్ అంటున్నారు. ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు కేవలము దాసులుగానే ఉన్నారు ఐగుప్తులో. ఫరో వాళ్ళని చంపుతున్నాడా? మగపిల్లలందరినీ చంపడం కూడా మనం చూస్తున్నాం కదా. అంటే ఒక కష్టం మన ముందున్నప్పుడు ఇక దాని వెనకాలేంటి, దాని ముందేంటి ఏవి ఆలోచించకుండా అప్పటికప్పుడు నోటికి ఏదొస్తే అది వాగేయడం, మోషేని తిడతాం, దేవుణ్ణి తిడతాం, మన మంచి కోరేవారిని కూడా తిడతాం. ప్రజల యొక్క లక్షణం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా కానీ లోకంలో ఉండే చిన్న చిన్న శ్రమలు మనం చూసి అంతకుముందు అవి ఎప్పుడూ పడలేదన్నట్టు, అంతకుముందు అలాంటి శ్రమలు అసలు ప్రపంచంలో ఎవరికీ రాలేదన్నట్టు, మన ఒక్కరికే వచ్చినట్టు దానికి భయపడిపోయి ఏదో తప్పు చేస్తూ ఉంటాం. అబద్ధమో, మోసమో, వ్యభిచారమో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఇజ్రాయేలీలు ఫరోలాగే ఉన్నారు, మనలాగే ఉన్నారు అని మనల్ని ఆ ప్లేస్లో పెట్టుకుని మనం ఆలోచించాలి. మనం కూడా అలాగే ఉన్నామా లేదా అని మనం ఆలోచించాలి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలిచిండి చూడుడి. అప్పటికి ఇంకా మోషేతో దేవుడు మాట్లాడలా, అయినా కానీ భయపడకుడి అని మోషే తన విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి. మొట్టమొదట దేవుడికి వ్యతిరేకమైన మనిషి మోషేనే. వద్దు వద్దని 100 సార్లు అన్నాడు, నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు, మా అన్నయ్యని ఎంచుకో అన్నాడు, నేను ఫరో దగ్గరికి వెళ్ళినా విడిపించట్లేదు, నువ్వు నన్ను ఎందుకు ఎంచుకున్నావని దేవుడిని అన్నాడు, ఎన్నో మాటలు అన్నాడు. కానీ మోషే ఫైనల్గా పూర్తి విశ్వాసంతో నిండుకున్నాడు. దేవుడు మాట్లాడక ముందు ఎర్ర సముద్రం ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి, వెనకాల ఫరో కొన్ని 100,000 మందిని వేసుకుని వస్తున్నాడు గుర్రాలతో. అయినా కానీ భయపడొద్దు, దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడని మోషే మాట్లాడుతున్నాడు. అంటే దేవుడి మీద మోషేకి ఎంత విశ్వాసం ఉంది అనేది మీరు గమనించాలి. ఏ మనిషి అయినా కానీ మారక ముందు లోకంలో ఉన్నప్పుడు చెడ్డగానే ఉంటాడు, దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంత విశ్వాసాన్ని మనం చూపించాలి. అంతేగాని దేవుడు మనల్ని రక్షించిన తర్వాత కూడా ఇజ్రాయేల్ లాగా మరలా దేవుడిని క్వశ్చన్ చేయడం, మరలా దేవుడికి వెనక తిరిగి వెళ్ళిపోవడం, మరలా లోకంలో కలిసిపోవడం ఇట్లాంటివి మనం చేయకూడదు. ఈ మనస్తత్వం కలిగి ఉన్నవాడు కాబట్టే మోషేని దేవుడు అహరోను కంటే గొప్పగా ఒక ప్రవక్తగా ఎంచుకొని మోషే ద్వారా ఇజ్రాయేల్ అందరినీ కూడా నడిపించాడు దేవుడు. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలిచి ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికే నుంచుని చూస్తూ ఉండండి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మీరు యుద్ధం చేయాల్సిన అవసరంలా, మీ బదులు దేవుడు యుద్ధం చేస్తాడు, మీరు ఊరికే నుంచుని చూస్తూ ఉండండి అంటున్నాడు. విశ్వాసంలో మనం బలంగా ఉంటే దేవుడి కార్యాలు కూడా అలాగే ఉంటాయి. మనం నుంచుని చూస్తూ ఉంటే చాలు, మనకు కావాల్సినన్ని దేవుడే చేసుకుంటే వెళ్తాడు. మనం జస్ట్ ఆయన్ని విశ్వసించాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏం చేయాలి ప్రభు అని. నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము, నడుచుకుంటూ వెళ్ళిపోండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అనెను. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఈరోజు నేను చేసే కార్యాన్ని బట్టి మీరందరూ కూడా నేను ఎంత నమ్మకస్తున్నో ఎంత గొప్పవాడినో తెలుసుకుంటారు. మహిమ తెచ్చుకుంటాను నేను. వాళ్ళ కఠినత్వాన్ని వాళ్ళకి తీర్పు తీరుస్తాను, మీకు రక్షణ ఇస్తాను, మీ విశ్వాసం బలపడేలా చేస్తాను. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి, సముద్రం దగ్గరికి వెళ్ళి నీ చెయ్యి చాపు, సముద్రం 2 పాయలుగా అయిపోద్ది, మీరు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు అన్నాడు
అన్నాడండి దేవుడు. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రప్రవతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చాడు అని ఈరోజు వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. పైన మేఘస్తంభం లాగా అగ్ని స్తంభం లాగా వీళ్ళని ముందుండి నడిపిస్తున్న దేవదూత ఉంది కదా, వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళకి అంటే ఇజ్రాయేలీలకిను ఐగుప్తీయులకి మధ్యలో నిలిచిందంట. అంటే వారి వెనకాల నిలిచింది. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తు సేన ఇజ్రాయేలీల సేనను సమీపింపలేదు. ఇది అంత విచిత్రమో చూడండి. వాళ్ళ మధ్యలో ఉంది, వెనకాలకేమో కట్టిక చీకటే, ముందుకు వెళ్ళటానికి దారిలేనంతగా చీకటే ఫరో సైన్యానికి, వీళ్ళకి మాత్రం వెలుగు, వీళ్ళు ముందుకు నడిచేలాగా. అది అసలు విచిత్రమైన సంఘటన, ఇమాజినేషన్ కూడా అందదు. దేవుడు అట్లా ఏర్పాటు చేశాడనమాట. అంటే ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత తరతరాలకి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మమ్మల్ని ఎలా రక్షించాడు అని తరతరాలకి కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి వీళ్ళందరికీ చెప్పాలి. అందరూ విశ్వాసం కలిగి ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మనం ఫాలో అయితే దేవుడు మనల్ని కాపాడతాడు అనే దానికోసం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన్నేలగా చేశాను. ఏమండి, దేవుడు చెప్తే చెప్పాడు కానీ సముద్రం వైపు చెయ్యెత్తి ఈ సముద్రం 2 పాయలవుద్ది అని నమ్మడానికి మోషేకి ఎంత విశ్వాసం ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. ఏ మనిషి అయినా నమ్ముతాడు అలాగా? కానీ ముందు రప్పించిన పత్తెగుళ్ళు, మోషేతో దేవుడు మాట్లాడిన విధానం, ఐగుప్తీయులకు ఆయన తీర్చిన తీర్పు, ఇవన్నీ కూడా మోషే పూర్తిగా దేవుడిని నమ్మేలా చేసేయండి. సముద్రం వైపు కర్రెత్తి సముద్రం 2 పాయలు అవ్వాలి నడుచుకుంటూ వెళ్తామని మోషే నమ్మాడు అంటే ఎంత విశ్వాసంతో మోషే ఉన్నాడో మీరు ఒకసారి గమనించండి. అంత విశ్వాసం మనకు కావాలి. అందుకే యోసేపు కానీ మోషే కానీ అబ్రహాము కానీ వీళ్ళందరూ గొప్ప గొప్ప విశ్వాసులు అయ్యారు, మనందరికీ కూడా మాదిరి అయ్యారు. దేవుడు రప్పించిన ఆ గాలి చేత భూమి ఆరిన్నేలగా అయిపోయిందంట. ఎంత గాలి వచ్చి ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. ఎంత గాలి వీస్తే కానీ కొన్ని సంవత్సరాలు నీళ్లతోనే కప్పి ఉన్న ఆ ప్రాంతం కూడా ఆరిన్నేలగా మారిపోయింది అంటే దేవుడు ఎంత అద్భుతంగా ఆ కార్యక్రమం చేసి ఉంటాడో మీరు ఒకసారి గమనించండి. నీళ్లు విభాగింపబడగా ఇజ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలకు వారికి గోడల వలె ఉండెను. మన ఇంట్లో అటు ఇటు గోడలు ఉంటాయి కదా, అట్లా గోడల్లాగా నీళ్లు ఎగిసి నుంచున్నాయంట. ఆరిన నేల మీద వాళ్ళు నడిచిపోయారు. ఈ సిచ్యువేషన్ కొన్ని సినిమాల్లో చూపించడానికి ప్రయత్నించారు కానీ చూడ్డానికే మనకు అలా ఉంటే నిజంగా ఆ నీళ్ల మధ్య నడిచిన ఇజ్రాయేలీలు ఎలా ఫీల్ అయ్యి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పక్కన సముద్రం అంత ఎత్తులేసింది, కిందేమో ఆరిన నేల, చాలా సేఫ్గా నడుచుకుంటూ వెళ్తున్నామంటే దేవుడి మీద ఆ ఒక్క సిచ్యువేషన్తో వాళ్ళకి ఎంత నమ్మకం ఏర్పడి ఉంటుందో మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. కొన్ని వందల అడుగుల ఎత్తులో నుంచొని నీళ్లు, అంత ఎత్తులో నీళ్లు ఉంటే మధ్యలో కింద నడుచుకుంటూ వెళ్తున్నామంటే ఆ సిచ్యువేషన్ ఇమాజినేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఎంత బలవంతుడో, ఆయన చెబితే ప్రకృతి వింటది, ఆయన తీర్పు, ఆయన ఏదన్నా మాట ఇచ్చాడంటే దాని మీద నిలబడతాడు అనే నమ్మకం, ఇవన్నీ కూడా ఈ సిచ్యువేషన్ ద్వారా ఇజ్రాయేలీలకు కలుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్య చేరిరి. ఐగుప్తీయులు కూడా సేమ్ అలాగే ఆ ఇజ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్తున్నారంటే మనం కూడా నడిచేయచ్చు, ఆ నీళ్లు రావన్నమాట అని వాళ్ళు కూడా నడుచుకుంటూ ఆ సముద్రం మధ్యలోకి వచ్చేసారు. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ముందేమో ఇజ్రాయేలీలు నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే ఉదయం సుమారుగా 5 గంటలు 6 గంటలు అవుతుంది టైము. ఆ టైంలో ఇజ్రాయేలీలు ఏమో సముద్రం దాటేయడానికి దగ్గరగా ఉన్నారు, ఐగుప్తీయులు ఏమో కరెక్ట్గా దాని సముద్రం మధ్యలో ఉన్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఆల్రెడీ సగం దూరం వెళ్ళిన వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, అరే మన యొక్క రథాలు మన యొక్క చక్రాలు అన్నీ ఊడిపోతున్నాయి, గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోతున్నాయి, ఇజ్రాయేలీలు వెళ్తాం కోసం దేవుడు సముద్రాన్నే పాయలు చేశాడు, యెహోవా వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, మనకి ఎందుకురా బాబు వెనక్కి వెళ్ళిపోతాం రండి అని కొంతమంది అన్నారంట. కానీ ఫరో ఒప్పుకొని ఉండడు దానికి, ఎందుకంటే మనసు కఠినం అయిపోయింది కదా. బాగా కఠినం అయిపోతే కొందరు అలాగే ఉంటారు, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా మానుకో, ఇలా
ఇలా చేయకూడదు, నరకానికి పోతావని చెప్తే నేను నరకానికి పోతా, కానీ నేను ఇదే తప్పు చేస్తా అంటారు కొంతమంది. అట్లా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకొని ఉంటారు. ఫరో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కాబట్టి ఇక ముందు ఏది జరుగుతున్నా, ఎంత అద్భుతం దేవుడు చూపిస్తున్నా వినకుండా నేను తప్పే చేస్తా అనే గర్వంతో ఫరో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దుగుంకినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేసెను. ఎంత వెనక్కి తిరగాలన్నా ఎక్కడ వీలవుతుంది? అట్లా గోడలు కాస్త ఒక్కసారిగా పడిపోయినట్టుగా నీళ్లతో వారిని కప్పేసింది. అందరూ కూడా సముద్రము మధ్యలో నాశనం అయిపోయారు. యెహోవా నాశనము చేసెను అని పదం వాడాడు చూడండి. అక్కడ నీళ్లు నాశనం చేసినని కూడా కాదు, యెహోవా నాశనము చేసెను. చెడ్డవాళ్ల పైన దేవుడి తీర్పు ఎలా ఉంటుంది, మంచి వాళ్ళని కాపాడడానికి దేవుడి రక్షణ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ సందర్భం నుండి గమనించాలి. ఒకటేనండి, దేవుడు చెప్పే మాట ఒకటే. కొంతమంది దానివల్ల రక్షింపబడతారు, కొంతమందికి దానివల్లే తీర్పు తీర్చబడిద్ది. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు, దాన్ని నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు. దాన్ని నమ్మకుండా మనసు కఠినం పరుచుకుని ఇంకా పాపాలు చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. బాప్తిస్మం అన్నా కూడా అదే కదా, నమ్మిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మకుండా పాపాలు చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అదే సందర్భం ద్వారా దేవుడి ప్రజలకు రక్షణ, దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేసిన వారికి శిక్ష. ఒకటే పని ద్వారా రక్షణ, శిక్ష 2 బయలుదేరుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు 2వ రాకడ కోసం మనల్ని సిద్ధపరచాలి. ఆయన వస్తాడు 2వ రాకడికి, అప్పుడు చెడ్డవాళ్ళకి తీర్పు తెచ్చబడిద్ది, మంచి వాళ్ళు పరలోకం వెళ్తారు. ఒకటే సందర్భం ద్వారా 2 జరుగుతున్నాయి, రక్షణ, తీర్పు 2 ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడు కూడా తప్పించుకోలేకపోయాడంట. అందరూ కూడా చనిపోయారు. అయితే ఇజ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలకు గోడల వలె ఉన్నవి. ఇజ్రాయేలీలు నడిచేటప్పుడేమో గోడల్లాగా కుడి ఎడమ పక్కన ఉన్నాయి, కానీ ఐగుప్తీలు వచ్చినప్పుడేమో వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయారు, మునిగిపోయారు. ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించెను. ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి. ఈ పదం ఎందుకు రాశారు? అప్పుడు దాకా భయపడ్డారు కదా ఇజ్రాయేలీలు, మేము చచ్చిపోతామేమో, మోషే ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని చంపించేస్తున్నావా, ఐగుప్తులో మేము చచ్చిపోవచ్చు కదా అని మోషే మీద ఎదురు తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు ఐగుప్తీలే చచ్చిపోవడం చూశారు. దేవుడు వాళ్ళ ఆలోచనలను పూర్తిగా తిరగదిప్పాడు అనేది మనకు అర్థం అవడం కోసం ఈ పదం రాశారనమాట. చూసి వాళ్ళందరూ కూడా దేవుడిని మహింపరిచారు అని దాని అర్థం. యెహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. వెంటనే దేవుడి మీద భయము, దేవుడి మీద నమ్మకం 2 కలిగాయి. ఇది ఎంతకాలం కాపాడుకున్నారు ఇజ్రాయేలీలు? మనం కూడా అంతే. కొన్ని సందర్భాల ద్వారా దేవుడిని బాగా నమ్ముతాం, బాగా విశ్వసిస్తాం. ఎంతకాలం ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటాం? మళ్ళీ లోకంలో ఏదైనా శ్రమ రాగానే వెనక్కి తిరిగిపోతున్నామా? ఈ ఇజ్రాయేల్ లాగే మనం కూడా తయారయ్యామా? మోషేలాగా ఉంటున్నామా? ఇజ్రాయేలీలు ఫరోలాగా పదపద్దాకా మాట ఇచ్చి వెనక్కి తీసేసుకునే వారిగా ఉన్నామా అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. కింద 15వ అధ్యాయం కూడా చదువుకుందాం. దేవుడు ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి వీళ్ళందరినీ కాపాడాడు కదా, ఐగుప్తులో నుండి పూర్తిగా బయటకు వచ్చారు కదా. ఎర్ర సముద్రం అనేది ఐగుప్తు దేశం మొత్తానికి బోర్డర్ అనుకోండి ఒక రకంగా. ఇంకా అక్కడ నుండి పూర్తిగా విడిపింపబడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను యెహోవా గూర్చిన కీర్తన పాడిరి. దేవుణ్ణి మహింపరుస్తూ కీర్తన పాడారంట. ఏంటా కీర్తన? యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. ఏదో యుద్ధంలో కొంతమంది వాళ్ళు చచ్చిపోయారు, కొంతమంది వీళ్ళు చచ్చిపోయారు, కానీ గెలిచారు అట్ట కాదు. మిగుల అతిశయించి అసలు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు తన గొప్పతనాన్ని చూపించాడు. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడదోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. వాళ్ళు కళ్ళారా చూస్తున్న దాన్నే పాటగా పాడుతున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు.
అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి, సముద్రంలో రాళ్లలాగా కిందకెళ్ళిపోయారు. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. దక్షిణ హస్తము అంటే దేవుడి యొక్క బలం ఎంత ఉంది అని వర్ణించే పద్ధతి అనమాట. కవులు వర్ణిస్తారు కదా, అలాగా. నీ శత్రువుని చితకగొట్టును, నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గోడ కట్టెను. ఏదో ఊరి పక్కన ఉండే చెరువు కాదండి, సముద్రం. అంత సముద్రం, అగాధ జలాలు గోడల్లాగా కట్టబడ్డాయి నీ మహిమ వల్ల. తరిమెదను, కలుసుకొనెదను, దోపిడీ సొమ్ము పంచుకొనెదను, వాటి వలన నా ఆశ తీర్చుకొందును, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయును అని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసురజేసితివి, సముద్రము వారిని కప్పివేసెను, మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిపోయిరి. దేవుడు జస్ట్ గాలి ఊదాడు అంతే. వాళ్ళు ఎన్నో రకాలుగా రథాలను వేసుకుని వేసుకుని వచ్చారు, కత్తితో చంపుదాం అనుకున్నారు. నువ్వు నీ గాలిని విసిరజేయడం వల్ల వాళ్ళందరూ కూడా నీళ్లలో మునిగిపోయారు. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటివాడు ఎవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నారు అంటే మీరు ఊరికే చూడకండి. అప్పుడు దాకా వాళ్ళు ఐగుప్తు దేవతల మధ్య ఉన్నారు, అన్యుల ఆచారాల మధ్య ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజమైన దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఆ ఉద్దేశంతో చూడండి. అప్పుడే ఒక మహా ఆశ్చర్యకరమైన సంగతి చూశారు. సముద్రం మధ్యలో నడుచుకుంటూ వచ్చారు. అదంతా కూడా వాళ్ళ మనసుల్లో నింపుకొని పాట పాడుతున్నారు. అవన్నీ కూడా మనకు గుర్తుంటేనే ఈ పదాల్లో ఉన్న డెప్త్, అందులో ఉన్న భావం మనకు అర్థమైద్ది. జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. నువ్వు ఏదైతే కార్యం చేసావో అది విన్న వాళ్ళందరూ కూడా నీకు భయపడతారు, దిగులు పడతారు, ఏంటా వీళ్ళు అని. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవడపరుదురు, మోయాబు బలిష్ఠీలకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవురు. ఈ ఫిలిస్తీయులు, ఎదోమీలు, మోయాబీలు, కనానీయులు, ఈ 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి అండి. ఎందుకంటే ఇజ్రాయేల్ అరణ్య ప్రయాణం అంటే వీళ్ళు ఐగుప్తు దేశం నుండి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశానికి వెళ్లే మధ్యలో ఈ 4 రకాల జనాలని కలుస్తారనమాట. ఫిలిస్తీన్లు, ఎదోమీలు, మోయాబీలు, కనానీయులు. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఏ వంశం మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం కదా. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా భయపడతారు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నువ్వు ఏదైతే మాకు ప్లేస్ చూపించావో అక్కడికి చేరుకునేంత వరకు కూడా శత్రువులు, పగవారంటే శత్రువులు, రాతి వలె కదలకుందురు. మమ్మల్ని నాశనం చేద్దామని ఎంత అనుకున్నా కానీ అది వాళ్ళ వల్ల అవ్వదు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెడతాడు, ఎవరు ఎక్కడ మహింపరచాలనుకుంటే అక్కడ మహింపరుస్తారు. యెహోవా నిరంతరము ఏలువాడు, ఆయనకు సాటి ఎవరూ లేరు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇజ్రాయేలీలు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. జరిగిందంతా మళ్ళీ చెప్పారు, పాట అయిపోయింది, దేవుని మహింపరచడం అయిపోయింది. మరలా వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అనమాట. మరియు అహరోను సహోదరి అగు ప్రవక్తి అగు మిరియాము తంబూరను చేతపట్టుకెను. మిరియాము అంటే మోషే అహరోనులకి సహోదరి, వాళ్ళ యొక్క చెల్లవచ్చు, అక్కవచ్చు. స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. అంటే ఈ పాట అంతా కూడా ముందుండి పాడించింది మిరియాము. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగిలి అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోసెను. ఇప్పుడు దాకా మనం పాడుకున్న పాట అనమాట. ఇదంతా కూడా
మిరియాము ముందుండి వాళ్ళందరి చేత పాడించింది. అందరూ కూడా తంబూరలతోనూ నాట్యముతోనూ దీన్ని పాడారు. ఈ పాట దేవుడు వాళ్ళని నడిపించిందని వాళ్ళందరూ కూడా గుర్తించారు అనేది దీని ద్వారా మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ మరలా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారని చదువుకుంటూ వెళ్దాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు కదా, పిండి పులియలేదు, వాటర్ కూడా తెచ్చుకొని అని 3 రోజులు అయిపోయినాయి. అంతటా వాళ్ళకి నీళ్లు లేవు. వాళ్ళు మారా అనే ప్లేస్కి చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ ఉండే నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగాను. మారా అంటే చేదు. ప్రజలు మేము ఏమి తాగుదుము అని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. మీరు ఒకసారి గమనించండి, దేవుడు వాళ్ళకి చూపించే మార్గాలన్నీ చాలా వింత వింతగా ఉన్నాయి. చూడండి, ఐగుప్తీయుల్ని చంపేయచ్చు కదా ఒక దెబ్బతో, కానీ దేవుడు అలా చేయలా. సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని నడిపించాడు. మంచిగా వీళ్ళు వచ్చే ముందే నీళ్లు దయచేయచ్చు కదా, కాదు. అక్కడ ముందు చేదు నీళ్లు ఉంటే మోషే ఒక చెట్టు తీసి ఆ చేదు నీళ్ళల్లో వేస్తే ఆ తర్వాత అవి మధురంగా తాగగలిగేలాగా మారాయంట. అంటే ఇవన్నీ వాళ్ళు కథలుగా చెప్పుకోవాలి. వినే వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం బలపడాలి, దేవుడి తీర్పు తెలియాలి, తరతరాలకు కూడా ఇవి నిలబడాలి అని దేవుడు ఈ విధంగా ఇవన్నీ కూడా చేశాడని మనకు అర్థమవుతుంది. అంత గొప్పగా దేవుడు వాళ్ళని నడిపించాడు కాబట్టే ఇవాళ కూడా ఆ ప్రయాణం, ఆ పుస్తకాలు అవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియ్యను. ఇక్కడ దేవుడు చెప్పుకుంటున్నాడు, ఇదిగో నేను ఐగుప్తులను రప్పించాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, అయినా కానీ మీరు నాకు నీళ్లు లేవు అని ఇక్కడ మోషే మీద సనుక్కుంటారేంటి? ఇక నుండి మీరు నేను చెప్పిన ఆజ్ఞలు గైకొనండి. నేను మీకు ఏవైతే విధిస్తానో అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ ఆజ్ఞలు ఏంటనేది 20వ అధ్యాయం నుండి మనం చూస్తాం. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఏ రోగం కలగకుండా, ఐగుప్తీయులకు వచ్చిన ఏ చెడు మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. తరువాత వారు ఏలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఆ నీళ్లు ఈత చెట్లు ఉండే దగ్గర ఫైనల్గా ఆగారు. మీరు ఒకసారి గమనించండి, మ్యాప్లో చూడండి. ఇక్కడ స్టార్ట్ అయ్యారు ఇజ్రాయేలీలు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటి ఇక్కడ నుండి ఇటువైపుగా ప్రయాణం సాగిస్తున్నారు. దేవుడు ఎందుకంటే సీనాయి కొండ మీదకి వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఎందుకంటే సీనాయి కొండ మీద దేవుడు వీళ్ళతో నిబంధన చేసుకుందాం, 10 ఆజ్ఞలు ఇద్దాం, వాళ్ళు ఏ ఆజ్ఞలు అయితే ఫాలో అవ్వాలో అవన్నీ కూడా ఇద్దాము అని దేవుడు ప్రణాళిక. దాని ప్రకారంగా దేవుడు వీళ్ళని ఇలా ఇటువైపు నడిపిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నిర్గమాకాండం 16వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. దేవుడు వీళ్ళ అరణ్య ప్రయాణంలో వీళ్ళకి ఆహారాన్ని ఎలా దయచేశాడు, వాటర్ తాగడానికి నీళ్ళు ఎలా దయచేశాడు, ప్రతిరోజు ఆ విషయంలో వీళ్ళకి ఎలా దేవుడు తోడున్నాడు. ఇజ్రాయేలీలు మధ్య మధ్యలో మరలా కొంచెం లోకం వైపు కొంచెం దేవుని వైపు తమ మనసుల్ని ఫరోలాగా ఎలా కఠినపరుచుకున్నారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత అధ్యాయాల్లో చదువుకుందాం. రేపొద్దు నుండి 16వ అధ్యాయం మనం చదువుకుందాం. ఈ 14, 15 ఈ 2 అధ్యాయాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు కొన్ని కష్టాలు కావాలని, అవి కష్టాలని కూడా అనకూడదు, మనం ఎంతవరకు వాటిని ఎదుర్కోగలమో. కొత్త నిబంధనలో ఉంటుంది కదా, మనము మోయగలిగినంత భారమే, భరించగలిగినంత భారమే దేవుడు మన మీద పెడతాడు అని. ఇజ్రాయేలీలని దేవుడు కావాలని ఆ ప్లేస్కి ఎందుకు రప్పించాడు అంటే దేవుడి యొక్క బలాన్ని, దేవుడి యొక్క లక్షణాలని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనే నమ్మకత్వాన్ని వీళ్ళకి కలగజేయడానికి. దేవుడు మనకు కొన్ని పరిస్థితులు పెట్టినప్పుడు మనం దేవుడి మీద నమ్మకంతో దేవుడు మనకు ఆజ్ఞాపించినట్టుగా చేయాలి. మనల్ని దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో మనం అబ్రహాము వలె, మోషే వలె నిలబడాలి. కానీ ఫరోలాగా, ఇజ్రాయేలీలాగా ఒకసారి దేవుడి వైపు ఒకసారి లోకం వైపు కాసేపు మారి కాసేపు మారకుండా మాటిచ్చి వెనక్కి తీసేసుకొని అలా అస్థిరంగా ఉండకూడదు. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం చదువుకున్న ఈ 14, 15 అధ్యాయాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.